ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బిర్యానీలో బొద్దింక కలకలం రేపింది. ఈ ఘటన ఎల్బీ నగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ సంపూర్ణ హోటల్లో జరిగింది. రంగారెడ్డి జిల్లా కోటకు చెందిన అడ్వకేట్ రాంబాబు కుటుంబంతో సహా హోటల్లో భోజనం చేయడానికి వెళ్లగా ఈ చేదు అనుభవం ఎదురైంది. మటన్ బిర్యానీ పులావ్ ఆర్డర్ చేసుకుని బిర్యానీ తింటున్న సమయంలో మటన్ పులావ్లో బొద్దింక కనిపించింది. వెంటనే హోటల్ యజమానిని పిలిచి బిర్యానీలో బొద్దింక ఏంటని ప్రశ్నించారు. హోటల్ యజమాని మళ్లీ రాకుండా చూసుకుంటామని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కంగుతున్న అడ్వకేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేశారు. ఆదివారం కావడంతో అధికారులు రెస్పాండ్ కాలేదు. ఇక వెంటనే డయల్ 100 కు కాల్ చేసి కంప్లైంట్ చేయడంతో వనశిలపురం పోలీసులు బిర్యానీలో ఉన్న బొద్దింకను ఫోటోలు తీసుకుని బిర్యానీ స్వాధీనం చేసుకుని యజమానిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ రాంబాబు కోరారు. ఇదిలా ఉండగా అడ్వకేట్ ఫ్యామిలీలో ఒకరికి వాంతులు అయినట్టు తెలుస్తోంది. నేను ప్రెస్. నా పేరు రాంబాబు అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి బిఎన్ రెడ్డిలో ఉన్న సంపూర్ణ రెస్టారెంట్కి బిర్యానీ తినడానికి వచ్చినామండి విత్ ఫ్యామిలీతో. బిర్యానీ మటన్ పులావ్ చెప్పుకున్నాము. మటన్ పులావ్లో బొద్దింక రావడం జరిగింది. ఇదేంటని చెప్పేసి వాళ్ళ యజమాని వాళ్ళని ఇట్లా ఏం జరిగింది, ఇట్లా బొద్దింక వచ్చిందంటే సింపుల్గా సారీ ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ కాకుండా చూసుకుంటామని చెప్పేసి అన్నారు. అది తిన్నప్పటి నుంచి కడుపులో ఒక రకంగా డిఫరెంట్గా ఉంది. కరెక్ట్గా రెస్పాండ్గా సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి జరగకుండా చూసుకుంటున్నారు. ఈలోపు జిహెచ్ఎంసీలో కంప్లైంట్ చేసినాం, 100 డైల్ చేసినాము. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నారు. ఫోటో తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి వచ్చి చెప్పారు. అవునా? ఓకే సార్. ఇక్కడ మగుమల వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.